హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ బుక్ చూసారా ఎంత బాగుందో? ఇదేంటి ఇది బుక్ అని అనుకుంటున్నారా? ఈ బుక్ గురించి నేనేంటి ఎవరన్నా ప్రమోషన్స్లో భాగంగా ఏమన్నా చేయమన్నారు అనుకుంటున్నారా? అస్సలే లేదు. ఈ బుక్ చూసి చాలా బాగా అనిపించింది. ఇది బుక్ కాదు, ఒక స్వీట్ బాక్స్. ఇది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిందనమాట ఇదంతా కూడా. దీంతో పాటు ఆలివ్ స్వీట్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దాని గురించే మీకు ఇది చాలా మంది బయటకు తెలియకపోవచ్చు. ఇంత గొప్ప పని ఎవరికి తెలియకుండా ఎందుకు ఇంత సింపుల్గా చేసేసుకుంటున్నారేమో అనిపించింది. అందుకే బయట సమాజానికి తెలిస్తే ఇంత మంచి గొప్ప పనికి శ్రీకారం చుట్టినటువంటి ఇలాంటి వ్యక్తుల గురించి కూడా మనం బయటికి చెప్పకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఒక్కసారి మీకు ఇది చూడండి. చదువుకో తెలంగాణ అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మిషన్ 10th క్లాస్ ఆలివ్ స్వీట్స్ తో కలిసి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటిది ఇదిగోండి. ఇక్కడ చూడండి, చదువుకో తెలంగాణ, బాగా చదవండి, 2.2 కోట్లు నగదు బహుమతులు గెలుచుకోండి. ఇది తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మాత్రమే. ఎందుకు అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎవరైనా ఫ్రీగా సీట్స్ ఇచ్చో ఇంకొకటి ఇచ్చో లేదంటే బాగా చదువుకుంటే ఏవో ఇస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి చాలా 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 అవసరం. అది మోరల్గా వాళ్ళ చదువుతున్న చదువుకి పట్టం కట్టడం అంటారు చూసారా, ఆ పట్టం కట్టేటువంటి కార్యక్రమమే ఈరోజు ఆలివ్ స్వీట్స్ దొరరాజు గారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కలిసి కండక్ట్ చేస్తుంది. దీని ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ పొందినటువంటి, అంటే గవర్నమెంట్ స్కూల్లో స్టేట్ ఫస్ట్ పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళకి 5 లక్షల నగదు బహుమానం అంట. 2వ స్థానానికి పొందిన వారికి 3 లక్షల నగదు బహుమానం అంట. ప్రతి జిల్లా టాపర్కు 2 లక్షల రూపాయలట. అలాగే 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోని టాపర్కు, అంటే నియోజకవర్గంలో వచ్చేటువంటి టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 లక్ష రూపాయలట. అలాగే 612 మండలాల్లో ప్రథమ స్థానంలోనికి పొందినటువంటి ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలట. అంటే మండలంలో ఎంతమంది వస్తే అంతమందికి 10,000 రూపాయలు ఇస్తారట. దాదాపు 2.2 కోట్ల రూపాయలు ఇలా కూలీ నాలీ చేసుకుని కష్టపడి మా వాళ్ళు చదువుకుంటేనే బాగుండు అనుకునేటువంటి వ్యక్తులకి ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే మిరాకిల్సే చేస్తారు. ఇలాంటి ప్రోత్సాహం కనుక వాళ్ళకి దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎన్నో అద్భుతాలే సృష్టిస్తారు. ఇక్కడ నిజంగా ఈ బుక్ డిజైన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దీని గురించి మనం ఎందుకు ఇంతలా పరిగెట్టుకుని చెప్పుకుంటున్నాం అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా, ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే, ప్రజలు ఎక్కడైనా కానీ మనకి కావాల్సింది మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా విద్య, వైద్యం. ఈ రెండింటిని ఉచితంగా గనక గవర్నమెంట్ గనక ప్రోత్సాహకాలు అందిస్తే మిగతా, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పని చేసుకుని వాళ్ళు పిల్లల కోసమో ఇంకొకళ్ళ కోసం ఏదన్నా దాచుకోవాలనేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఏదన్నా మనం దాచుకుంటాం, ఏదన్నా ఒక్క చిన్న హెల్త్ ఇష్యూ రాగానే ఆ తీసుకెళ్లే డబ్బంతా తీసుకెళ్లి హాస్పిటల్ పడేయాలి. లేదా మనం దాచుకున్నటువంటి డబ్బులు పక్కన పెడితే దాచుకోవటానికి కూడా వండుకునేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. ఒక చిన్న నర్సరీకి లేదంటే ఇంకా ఎల్కేజీకి సంబంధించినటువంటి ఒక పిల్లోడిని కానీ ఒక పాపని కానీ జాయిన్ చేయాలంటే లక్షల్లో ఫీజులు. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితికి మనం వచ్చాం. కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా వాళ్ళు చదువుకుని మంచి చదువుకుని ఇలాగా మంచి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితికి వెళితే, లేకపోతే మంచి వ్యాపారవేత్తలుగా, మంచి సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా బయటకు వెళితే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలా మేము డబ్బులు పెట్టి చదివించాల్సిన అవసరంలా, ఇలా వాళ్ళ గొప్పగా చదువుకుంటే చాలు, ఏదో ఒక రూపంలో ఇలా ఆలివ్ దొర్రాజు గారు లాంటి వాళ్ళు, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి వాళ్ళు, శ్రీరామ్ ఇన్సూరెన్స్ లాంటి వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రోత్సాహాన్ని అందిస్తారనేటువంటి ఒక భరోసా ఉంటే ఒక మిరాకిల్ సృష్టిస్తారండి.
నిజంగా చెప్తున్నాను కదా, దొర్రాజు గారు ఆయన ఈ ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు చేశారు, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నెన్నో స్కాలర్షిప్లు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ఆలివ్ స్వీట్స్ దొర్రాజు గారు, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, నాకు హైదరాబాద్లో ఆయన గురించి పరిచయం ఉంది కాబట్టి, నేను చూశాను కాబట్టే చెప్తున్నాను. ఆయనకేదో నేనేదో బ్రాండ్ ప్రమోషన్ అను ఇంకొకటనో చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి మంచి పనిని చూసి ఇంకొంతమంది అయినా సరే ఇన్స్పైరింగ్గా తీసుకుని ముందుకొచ్చి ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి వాళ్ళని ఇలా ప్రోత్సాహం అందిస్తే ఎంత ఈ దేశానికి ఉపయోగము. చదువు మనకి పథకాలు కూడిపెట్టవండి. ఏదో 10,000 ఏదో గవర్నమెంట్ మనకి ఇస్తుంది, అది తీసుకుంటాం, ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టే అయిపోతాయి. కానీ ఒకళ్ళకి చదువు ఇప్పిస్తే వాళ్ళ కుటుంబాన్ని, అప్పటి వరకు కష్టపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులనే కాదు, రేపటి వాళ్ళ తరాలని కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఒక మంచి ఎంటర్ప్రైనర్ అయ్యి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి ఎంతో మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కూడా కేవలం చదువు ద్వారానే అవుతుంది. తాను నిలబడటమే కాకుండా 10 మందిని నిలబెట్టేటువంటి సత్తా ఒక్క చదువుకే ఉంటుంది. అలాంటి చదువునిప్పిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టే నేను ఇలా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ గురించి, ఆలివ్ దొర్రాజు గారి లాంటి వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలని నాకైతే అనిపించింది. అందుకోసమే వీడియో చేస్తున్నాను. దయచేసి నిజంగా ఆలివ్ దొర్రాజు గారు, మీరు చేస్తున్న దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు మీలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. డెఫినెట్గా మీరు బాగుంటే ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని వందల కార్యక్రమాలు మీరు చేసి ఎంతో మందికి ఒక ఆపన్న హస్తం అందించేటువంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందుకే ఆ దేవుడు కూడా మీలాంటి వాళ్ళు చక్కగా చూడాలని కోరుకుంటున్నాను.